మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుత పరిస్థితి ఏంటో లైవ్ లో చూద్దాం. ఓం శ్రీశైలనాథాయ నమః శివాయ. అదిగో మన కన్నుల ఎదురుగా అద్భుతమైన వరద హస్తాలతో అమ్మ అయ్యా ఆశీర్వదిస్తున్నటువంటి ఈ శుభక్షణాలలో స్వయంగా రావణ వాహన సేవను అంగీకరించి అయ్యవారు అమ్మవారు నంది మండపాన్ని చుట్టుకొని చక్కగా బయలు వీరభద్రస్వామి దగ్గరకు చేరబోవడానికై సన్నద్ధమవుతూ అదిగో అద్భుతమైన ఏటికోళ్ల నృత్యాలను తాము స్వయంగా దర్శిస్తూ నర్తన సుందరుడుగా శుభ్రమైనటువంటి తన యొక్క నర్తన సౌందర్య సందోహాన్ని అనేక కళాకారుల యొక్క కళల రూపంలో అందించేటువంటి మహాకళాకారుడు ఆ దివ్యమూర్తి. అందుకనే అద్భుతంగా ఆయన్ని అభివర్ణిస్తూ మహాత్మా నీవు నటన సూత్రధారివి, మొత్తం విశ్వమంతా కూడా నాట్యమయం, నాట్యం నటన, నటన తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఏకమేవాద్వయం బ్రహ్మ, ఒకటిగానే ఉండి రెండవ పదార్థమే లేనటువంటి పరమాత్మ అనేకంగా కనబడుతూ ఉండడమే ఈ ప్రపంచం అనేటువంటి పదానికి అర్థం. అందుకనే ఆయన్ను కీర్తిస్తూ అంటుంది, ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అంటుంది చక్కగా నాట్యశాస్త్రం. మనం అనుకుంటాం మనం ఆనందాన్ని ఇస్తోంది, ఎంత చక్కగా నటించాడయ్యా, ఎంత బాగా నాట్యం చేశాడయ్యా అంటూ అంటాము. అలా అనేటువంటి ఈ మాటల్లో మీరెందుకండి అంత ఇబ్బంది పడతారు, మొత్తం విశ్వమంతా కూడా నాట్యమేమే అని నాట్యశాస్త్రం అంటుంది. ఏమిటట, నాట్యశాస్త్రాన్ని అనుసరించి ఆంగికము వాచికము ఆహార్యము అంటే ఒక నటుడు తాను ఎలా మెప్పిస్తాడు అంటే ప్రపంచాన్ని తన యొక్క చేష్టలతో, అలాగే తన డైలాగులు మాటలతో, అలాగే తాను ధరించినటువంటి దుస్తులతో. ఇక్కడ ఈ ప్రపంచమంతా కూడా అలాగే నటనాలయం అని అంటాడు. ఈ ఆంగికం భువనం, ఈ మొత్తం నక్షత్రగోళాలతో నిండినటువంటి విశ్వమంతా కూడా ఆంగికమైనటువంటి నాట్యమే. అలాగే వేదాది సమస్త వాంగ్మయం అంతా కూడా ఆ శివుడనేటువంటి నటుడు చెప్పేటువంటి మాటలే, డైలాగులే. అందుకనే పరమేశ్వర వాణి అంటారు ఆ వేదాలను. అంతేకాదు ఈ చంద్రుడు, నక్షత్రాలు, నెబ్యులాలు అనేటువంటి మొత్తం విశ్వం అంత అంతరిక్షంలో ఉండేది ఆహార్యం. ఆ పరమశివుడు పరమాత్మగా ధరించినటువంటి దుస్తులట. అలాంటి నాట్యమయమైనటువంటి విశ్వంలో ఇదిగో ఎంతమంది కళాకారులు, శివస్వాములు, శివదీక్షాపరులుగా తాము తమ యొక్క అద్భుతమైనటువంటి భక్తిభావంతో కూడినటువంటి ఇరుముడులు, జ్యోతిర్ముడులను తమ యొక్క శిరస్సు మీద ధరించి శివదీక్షాపరులుగా అద్భుతంగా ఆయన్ను సేవిస్తూ ఇక్కడ వస్తూ ఉన్నారు. అందుకనే కాబట్టే ఇన్ని విధాలుగా ఉండేటువంటి ఈ ప్రపంచంలో ఎవడయ్యా ఆడేవాడు లింగడే, చూచేవాడు లింగడే. కాబట్టే అంటున్నాడు ఇక్కడ ఆ లింగమూర్తి ఎవరైతే ఉన్నాడో అద్భుతమైన జ్యోతిర్లింగమూర్తి యొక్క ఆ నాట్యాన్ని అభివర్ణిస్తూ అంటారు పెద్దలు. పుటపర్తి నారాయణాచార్యులు అంటారు ఒక్క మాట, ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు, ఆడెనమ్మా శివుడు. అమ్మా ఇదిగో ఇక్కడ శివుడు ఆడుతున్నాడు, ఎంతో ముచ్చటగా అంటాడంట. ఎలా ఉందంట,